కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడను. చంద్రపదులు పంట కొరకు క్షీణించకూడదు. అతి భంగమైపోదు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించుకున్నాక దయచేసి అందరం కూడా కూర్చుందాం. ఈ సమయం ముందు ప్రేమ బ్రదర్ మధ్యలో వచ్చి ఈ చదవబడినటువంటి కీర్త భాగాన్ని మనకు వివరిస్తారు. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉంటాం. దేవుని నామాన్ని ఆరాధించడానికి, ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన చేసిన మేలను బట్టి ఆయన స్తుతించి కీర్తించి కొనియాడి ఆయన పాడి ఆయన మహిపరచడానికి చేయించిన సంఘానికి, దేవుని దాసులకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలంలో మీ యొక్క చదవబడిన వాక్య ధ్యానాన్ని ఒక చిన్న ప్రార్థనతో మనం ఆరంభించుకుందాం. మహోన్నతుడైన మా దేవ, మా ఉన్నతుడా, మా రాజా, మా గొప్ప తండ్రి, సర్వాధికారి అయిన దేవ యేసుక్రీస్తు ప్రభువా, ఈ యొక్క ఉదయకాలంలో, పండుగ దినంలో, పరిశుద్ధ దినంలో, ప్రభువు దినంలో నేను ప్రభుని ఆరాధించడానికి చేయించిన మా అందరికీ తండ్రి, లోతైన ఆరాధన భావంతో నేను ఆరాధించడానికి మాతో మీరు మాట్లాడుతున్నామని మీ యొక్క వాక్య ప్రత్యక్షతను అనుగ్రహించబడుతున్నాం తండ్రి. నిలబడిన వాడిని, నేను వట్టి వాడిని, జ్ఞానం లేని వాడిని తండ్రి, మనం మీ ధృవచాతను బయటపరిచి కేవలము ఒక భూనగా వాడుకొని నాతో మాట్లాడి మా యొక్క హృదయంలో తెప్పరిలా చేయమని వాక్యమైన యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. చదువుకున్న యొక్క 112వ కీర్తన గత వారం మనం ధ్యానించినట్లుగానే ఇది 111వ కీర్తనతో కూడా కలిసి ఒక కవల కీర్తనను మనం ధ్యానిస్తూ వస్తున్నాము. ఒక ట్విన్ ఫ్యాన్ కవల కీర్తన 111, 112 అధ్యాయాన్ని మనం గమనిస్తున్నాం. 111వ అధ్యాయంలో ఏ విధంగా అయితే మొదటి 8 వచనాలు రెండు స్టేట్మెంట్స్తో ఉన్నాయో, అలాగే 9, 10 3 స్టేట్మెంట్స్ కలిగి ఉందో అదేవిధంగా 112వ కీర్తన కూడా మొదటి 8 వచనాల్లో రెండు స్టేట్మెంట్స్ మనం చూస్తాము. 9, 10 వచనాల్లో ట్రిప్లెక్స్ 3 స్టేట్మెంట్స్ అక్కడ మనం చూస్తాము. కాబట్టి ఈ రెండింటి యొక్క సారూప్యతను మనం గమనించుకొని ఈ 2 కీర్తనలను మనము కవల కీర్తనలు అని చెప్పవచ్చు, ట్విన్ ఫ్యాన్స్ అని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క కీర్తనకారుడు ఎవరు అని గమనించినట్లయితే అక్కడ స్పష్టమైన ఆధారం అయితే లేదు, అక్కడ రాయబడి లేదు ఇది ఎవరు రాశారు. కానీ మన ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడంటే, ఇది ఎవరు రాశారో మీకు తెలియనక్కర్లేదు, కానీ దీనిలో ఉన్న వాక్యం ఏమైతే దాగి ఉందో, ఇది ఎందుకోసం రాయబడిందో, దీనిలో ఉన్న పరమార్థం ఏంటో మనం అర్థము చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. Who has written this psalm is not required to us. ఇది కీర్తన ఎవరు రాశారో దానితో మనకు పని లేదు, కానీ దాంట్లో వ్రాయబడిన సారాంశం ఏంటి, అందులో ఆ యొక్క కీర్తన వ్రాయబడిన పరమార్థం ఏంటి, ఈ యొక్క కీర్తన వ్రాయబడిన ఉద్దేశం ఏంటి, ఈ కీర్తన ద్వారా మన దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడు, ఈ యొక్క కీర్తనలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అని దేవుడు ఉదయకాలంలో మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. ఈ యొక్క 112వ కీర్తనలో 10 వచనాలు మనం ఇక్కడ చూస్తున్నాం. There are 10 verses in this chapter. ఈ యొక్క 10 వచనాలు కూడా మనం గమనించినట్లయితే 111వ అధ్యాయము ముగింపు ఏ విధంగా అది ముగించబడిందో దానికి అనుసంధానముగా, దాని కొనసాగింపుగా 112వ కీర్తన మొదటి వచనం మనం చూస్తాము. యెహోవాను స్తుతించుడి. 2వ లైన్ గమనించినట్లయితే యెహోవా యందు భయభక్తులు గలవాడు అని మనం చూస్తాము. యెహోవా యందు భయభక్తులు గలవాడికి ఏమి దొరుకును అని 111వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తాము. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. ఎవరికైతే యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటారో వారికి ఆయన జ్ఞానం ఇచ్చేవాడుగా, వారు జ్ఞానులుగా పిలువబడతారని 111 కీర్తన మనం చూస్తుండగా 112వ వచనం వచ్చేవరకల్లా అటువంటి భయభక్తులు గలవాడు 3వ లైన్ చూద్దాం. ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు అని చూస్తాము. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి జ్ఞానం ఉంటది. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వారు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారు. ఎవరైతే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారో వారు ధన్యులు అని చూస్తాము. ఒక ధన్య జీవికి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్, ఒక ధన్య జీవి ఏ విధంగా ఉంటాడో ఒక ఆర్డర్ లో మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండాలి.
యెహోవా యందు భయభక్తి కలిగి ఉన్న వాడికి ఏమి దొరుకును? జ్ఞానము దొరుకును. జ్ఞానము గలవాడు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాడు. అనుసరించిన వాడికి ఏం దొరుకుతుంది? ఆనందము దొరుకుతుంది. ఈ అనుసరించేవాడు, ఆనందించేవాడు ఎవరంట? ధన్యుడు అంట. వాట్ ఎ బ్లెస్డ్ మ్యాన్. ధన్యకరమైన జీవితం గురించి ఇక్కడ మనం చూస్తాము. ఇక 112వ కీర్తన కేవలం 2 భాగాలను మనం డివైడ్ చేసుకోవచ్చు. మొదటి భాగం ఏంటంటే ధన్యకరమైన జీవితము, ఎ బ్లెస్డ్ మ్యాన్. ధన్యత కలిగిన వాడి జీవితం ఎలా ఉందో చూస్తాము. మిగిలిన వచనాల్లో ఆ ధన్యత గలవాడు, బ్లెస్డ్ మ్యాన్ క్యారెక్టరిస్టిక్స్ మనం చూస్తాము. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ బ్లెస్డ్ మ్యాన్. ఒక ధన్యత కలిగిన జీవి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మనము మిగతా వచనాలు చూస్తాం 9 వరకు. 10వ వచనంలో అటువంటి ధన్యత కోల్పోయి భక్తిహీనుడిగా మార్చబడిన వాడి లక్షణాలు ఎలా ఉంటాయో మనం చూస్తాము. ఈ యొక్క అధ్యాయంలో మూల వచనం ఏంటంటే మొదటి వచనమే, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు అని మనం చూస్తాము. మొదటి వచనం మనము కీ వర్స్గా తీసుకున్నట్లయితే ఇక్కడ మనము ఏమని దీన్ని ధ్యానం చేయవచ్చు అంటే ఈ యొక్క 112వ కీర్తనలో ఉన్న 10 వచనం మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ మనం చూస్తాము ద సీక్రెట్ ఆఫ్ ది బ్లెస్డ్ మ్యాన్. ఒక ధన్యత కలిగిన జీవి యొక్క రహస్యం ఏంటో మనం చూస్తాము. ఇక్కడ ఏంటి ఆ రహస్యం మనం గమనించినట్లయితే మొదటి వచనంలో మొదటి లైన్ లో మనం చూస్తాము యెహోవాను స్తుతించుడు అని ఇక్కడ కీర్తనకారుడు ఆరంభిస్తున్నాడు. హి లవ్స్ ద లార్డ్. ఆయన యెహోవాను ప్రేమిస్తున్నట్లుగా యెహోవాను అంటి పెట్టుకొని ఆయన దేవుడిగా కలిగి ఉండి ఆయన్ని ప్రేమించిన వాడుగా మనం చూస్తాము. హి లవ్స్ ద లార్డ్. కీర్తనకారుడు యెహోవాను ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తాము. అదే విధంగా మనము 3వ లైన్కి వచ్చినట్లయితే ఆయన యందు భయభక్తి కలిగి ఉన్నాడు, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నాడు. హి లవ్స్ ద వర్డ్. He loves the Lord. He loves the word. ఆయన యెహోవాను ప్రేమిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తున్నాడు, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన వాక్యాన్ని ప్రేమించి ఆయన వాక్యాన్ని హృదయంలో కలిగి ఉండి ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్న కీర్తనకారుడిగా మనం చూస్తాము. ఇక్కడ మనం గమనిస్తున్నాము దేవునిని ప్రేమించిన కీర్తనకారుడు, దేవుని వాక్యాన్ని ప్రేమించిన కీర్తనకారుడు. ఈ రోజు ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ ప్రేమ ఎటువైపు ఉంది? నీ ప్రేమ యొక్క యారో ఈస్ టువర్డ్స్ హూమ్. ఎవరి వైపు ఆ యారో ఉంది? నీ ప్రేమ ఎవరి మీద ఉంది? నీ దృష్టి ఎవరి మీద ఉంది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనం ఎవరినైనా ప్రేమించవచ్చు. మన ప్రేమ మన కుటుంబం మీద ఉండొచ్చు, మన ప్రేమ మన వస్తు వాహనాల మీద ఉండొచ్చు, మన ప్రేమ మన సంపద మీద ఉండొచ్చు, మన ప్రేమ మన సౌందర్యం మీద ఉండొచ్చు, మన ప్రేమ మన అంతస్తు మీద ఉండొచ్చు, మన ప్రేమ మన అధికారం మీద ఉండొచ్చు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే వాటన్నిటికంటే మిన్నగా మనం ఎవరిని ప్రేమించాలంట? ఎవరిని ప్రేమించాలంట? మనము మిన్నగా ప్రేమించవలసిన వారమై ఉన్నాం. ఎవరిని? మన రక్షకుడైన యెహోవాను. కీర్తనకారుడు మనకు మాదిరిగా వ్రాయించి ఉన్నాడు ఇక్కడ. ఆయన హి లవ్స్ ద లార్డ్. ఆయన యెహోవాను ప్రేమించిన రీతిగా మనం కూడా ఆయనను ప్రేమించబద్దులమై ఉన్నాము. ఆయన్ని ప్రేమిస్తే వాట్ వి హావ్ టు డు? మనం ఏం చేయాలంట? మొదటి లైన్ యెహోవాను మనం ప్రేమ కలిగి ఉన్నామా? మనం ఆయనను ప్రేమిస్తే మనం ఆయన్ని స్తుతించే వారంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయనను ప్రేమించి నేను ఐ లవ్ మై లార్డ్, ఐ లవ్ యు జీసస్ అని చెప్తే సరిపోదంట. దట్ ఈస్ నాట్ ఇనఫ్. దట్ వాట్ ఈస్ రిక్వైర్డ్? ఏం కావాలి మనకు? ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. నేను అంటాను, నా బిడ్డకి చెప్తాను, ప్రిన్స్ ఐ లవ్ యూ అని చెప్తాను. ఇఫ్ ఐ am not doing anything for her, only every day పొద్దున్నేసి ఐ లవ్ యూ అంటాను, మధ్యాహ్నం ఐ లవ్ యూ అంటాను, ఈవినింగ్ ఐ లవ్ యూ అంటాను. తన అవసరాలను తీర్చకపోతే, నా ప్రేమను కార్యరూపంలో నేను చూపించకపోతే నా ప్రేమకు లేదా నా స్టేట్మెంట్ కి వాల్యూ ఉందా చెప్పండి? ఆయన మందిరంలో చేరవచ్చు. మనం కూడా మన నోటి ద్వారా దేవా నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం ద్వారా సరిపోదంట. ఏమి కావాలి మనకు? ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఆయన ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయంటే 66 మెట్లు గల ఈ లోతైన బావిలోకి మనం దిగాలి. నువ్వు నీటిని చేదుకోవాలి, ఆ నీటిని మనం తాగాలి, ఆ నీటి ద్వారా మన తృష్ణ తీర్చుకోవాలి.
ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని అప్పుడు మనము ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం జీవించాలి. ఆయనను ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన వాక్యాన్ని ప్రేమించాలి. అప్పుడు ఏమవుతుందంట, నీ పేరు డాష్ ధన్యుడివి లేదా ధన్యుడు అలివి అని చెప్పుకోవచ్చు. అవునా? అంతే కదా. మనకు ధన్యత ఎప్పుడు వస్తుందంట, ఆయన్ని ప్రేమించినప్పుడు. రెండవదిగా ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం, ఎవరి ఆజ్ఞలను మనము అనుసరిస్తున్నాం. నేను చెప్తాను చూడండి, ఒక స్కూల్ ప్రిన్సిపల్గా నేను వర్క్ చేసేటప్పుడు నా కింద ఒక 70-80 మంది టీచర్స్ పనిచేసే సమయంలో వారు ఎవరిని ఫాలో అవ్వాలి చెప్పండి? వారు ఎవరిని ఫాలో అవ్వాలి? నేను ఇచ్చిన ప్రతి మాటను వారు యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అవ్వాలి. అంతే కదా. వారు ఆజ్ఞను అనుసరించకపోతే, నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది? చాలా అవుతాయి. ఈ భూలోకంలో కేవలము ఒక టెంపరీ థింగ్ ఏదైతే చేస్తున్నానో అది కేవలం ఈ లోకంలో కొంతకాలం జీవించడానికి మాత్రమే పనికి వస్తుంది. నేను అంటే ఉదయ కాలంలో నిత్యత్వము కలిగిన దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి మనం కలిగి ఉండగా ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించడం మంచిది. నేను అంటాను, ఒక వ్యక్తి నా మాట వినకపోతే నేను జాబ్లో తీసేస్తే వాడికి జాబ్ దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? కానీ ఉదయకాలంలో నేను అంటాను, దేవుని సన్నిధిలోని మనము కోల్పోతే, ఆయన సన్నిధిలోని మనము తోలివేయబడితే ఇక ఎక్కడ మనకు రక్షణ దొరకదు. కేవలము ఆయన వద్దనే మనకు రక్షణ దొరుకుతుంది. కాబట్టి ఈ లోకంలో మనం ఎవరి ఆజ్ఞలను అనుసరించకపోయినా మనం ఎవరి ఆజ్ఞ అనుసరించాలంట? యెహోవా ఆజ్ఞలను మనము అనుసరించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2వ వచనం చూద్దాం ఒక్కసారి. 2వ వచనంలో ఈ ధన్యుల యొక్క కుమారులు ఎలా ఉంటారో మనం చూస్తాం. మొదటి వచనం మనం చూస్తాము, రహస్యం ఏంటి? ద సీక్రెట్ ఆఫ్ ద బ్లెస్డ్ మ్యాన్. రెండవ వచనంలో ఏమని చూస్తామంటే, ది సన్స్ ఆఫ్ ది బ్లెస్డ్ మ్యాన్. వారి కుమారులు ఎలా ఉంటారో చూద్దామా? వారి సంతతి వారు భూమి మీద బలవంతులు, మైటీ మెన్. వారి కుమారులు ఎలా ఉంటారంట? బలవంతులు. ఈరోజు మన కుమారులకి బలము లేదు, మన కుమారులు బలవంతులు కాదు అంటే మొదటి వచనంలో ఏంటి? ఆయనను మనం ప్రేమించట్లేదు, ఆయన ఆజ్ఞను మనము అనుసరించట్లేదు. కాబట్టి మన కుమారులు బలవంతులు కాదు ఈ రోజు. కారణం ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తామో, మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తామో అప్పుడు మన కుమారులు ఎలా ఉంటారంట? బలవంతులు అంట. 2వ లైన్ ప్లీజ్. యథార్థవంతులు అంట. మన కుమారులు ఎలా ఉంటారంటే, వారు బలవంతులు, వారు యథార్థవంతులు. నేను అంటాను, ఈ ప్రపంచంలో, ఈ పాపభూయిష్టమైన ఈ ప్రపంచంలో జీవించడానికి these two qualities are good enough. ఈ 2 క్వాలిటీస్ చాలు. యథార్థవంతులు అంత మాత్రమే కాకుండా బలవంతులు. ఎవరైనా ఒక వ్యక్తి బలంగా ఉంటే మీకు ఏమైనా తెలుసా ఏమవుతుందో? నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఒకరోజు నేను, బాబురావు, పిచ్చి ముగ్గురం బండి మీద జేబీఎస్ నుండి వస్తుంటే మా ముందు ఒక బండివాడు, ముగ్గురం ఒకే బండి మీద ఉన్నాం. మా ముందున్న బండివాడు బండి తగిలించాడు. తప్పు వాడదే, తప్పు మాది కాదు. రైట్. డ్రైవింగ్ చేస్తున్న బాబురావు మధ్యలో, వెనకాల చివరి ఉన్నాడు, వెనకాల రిచ్ ఉన్నాడు లాస్ట్ లో. అయితే మేము ముగ్గురం అలా వెళ్తున్నాము. వాడి బండి వచ్చింది, వాడే డాష్ ఇచ్చాడు మాకు. అయితే వాడు మా మీద రివర్స్ అవడానికి వాడు బండి దిగి వస్తుంటే వెనకాల రిచ్ అప్పుడు బాగున్నాడు, వాడు ఫిజిక్ బాగున్నాడు, వాడు శరీరం అంతా బాగుండింది. వాడు దిగి రాలే అనే రిచ్ని చూసి, బాబురావు చూసి వాడు బండి వేసుకొని వెళ్ళిపోయారు. ఇక నా ఉద్దేశం ఏంటంటే, బలవంతుని చూసి బలహీనులు ఏమయ్యారంట? నేను అంటాను, ఇక ఉదయకాలంలో మన కుమారులు బలవంతులు అయితే వారిని ఎవరు ఏమీ చేయలేరు. వారు యథార్థవంతులు అయితే వారిని ఎవరు ఏమీ చేయలేరు. అందుకే నేను అంటాను, ఈ పాపభూయిష్టమైన లోకంలో మన పిల్లలు జీవించడానికి ఈ 2 క్వాలిటీస్, these 2 qualities are good enough. మన పిల్లలు బలవంతులుగా ఉండాలని కోరుకుందాం, మన పిల్లలు యథార్థవంతులుగా ఉండాలని మనం కోరుకుందాం. ఆ 2 క్వాలిటీస్ చాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం 3వ వచనానికి వెళ్ళిపోదాం. ది సబ్స్టెన్స్ ఆఫ్ ద బ్లెస్డ్ మ్యాన్. ధన్యుని యొక్క సమృద్ధి. ది సబ్స్టెన్స్ ఆఫ్ ది బ్లెస్డ్ మ్యాన్.
ధన్యుని యొక్క సమృద్ధి ఎలా ఉంటుందో చూద్దాం. 3వ వచనంలో, కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. ఎవరైతే ఒక ధన్యుడిగా ఉంటాడో వాడి ఇంట ఏముంటుందంట? కలిమి. వాడి ఇంట ఏముంటుంది? సంపద ఉంటుంది. వాడి హృదయంలో ఏముంటుంది? నీతి ఉంటుంది. నిత్యమైన నీతి వాడి హృదయంలో ఉంటుంది. వారి ఇంటిలో కలిమి ఉంటుంది. వారి ఇంటిలో సంపద ఉంటుంది. ఈ ఉదయకాలంలో ధన్యత మనము కలిగి ఉంటే మన ఇంటిలో కలిమి ఉండకూడదు. మన ఇంటిలో మనం కలిమితో ఉండాలి. మనము ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఆవేదనతో ఉండకూడదు. సంపద వాని ఇంట ఉండాలి. వాని హృదయం ముందు నీతి ఉండాలి. మన హృదయంలో నీతి లేదు, మనము కలిగి లేము, మన ఇంట్లో సంపద లేదు. కారణం ఏంటంటే ధన్యత మనకు లేదు. ధన్యత మనకు లేదు అంటే అగైన్ మనం మొదటి వచ్చిన వెళ్ళిపోతే ఆయనను ప్రేమించట్లేదు, ఆయన ఆజ్ఞలను అనుసరించడం లేదు. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే మనము ధన్యులం అవుతాము. నీవు ధన్యుడు అయితే నీ బిడ్డలు బలవంతులు, నీ బిడ్డలు యథార్థవంతులు, నీ ఇంటిలో కలిమి ఉంటుంది, నీ ఇంటిలో సంపద ఉంటుంది, నీ హృదయంలో నీతి ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఈ ఉదయకాలంలో మనము ధన్యమైన ధన్యత కలిగి మనం జీవిస్తున్నామా లేదా అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ నేను అంటాను, పాత నిబంధనలో దేవుడు వారిని దీవించినప్పుడు వారికి అధికారం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, గొర్రెలను ఇచ్చాడు, పొట్టేలను ఇచ్చాడు, ఆవులను ఇచ్చాడు, మందలను ఇచ్చాడు. పాత నిబంధనలో దేవుడిచ్చిన ఐశ్వర్యము, ఆశీర్వాదము వేరుగా ఉంది. కొత్త నిబంధన వచ్చే వరకు ఏమవుతుందంటే ఇక్కడ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు మనకు ఇస్తున్నట్లుగా మనం చూస్తాము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో మనం తీసే అవసరం లేదు, కానీ అక్కడ దేవుడు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన భౌతికమైన సంబంధమైన ఆశీర్వాదం గురించి ఆయన సంబోధించలేదు, కానీ ఆయన ఆత్మ విషయమై దీనులైన వారు, హృదయ శుద్ధి గలవారు అని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఆయన బోధ చేసినట్లుగా మనం చూస్తాము. కాబట్టి కొత్త నిబంధన కాలంలో జీవిస్తున్నాం మనము. మన భౌతికమైన సంబంధమైన ఆశీర్వాదాల కంటే కూడా మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల వైపు మన మనసు తిప్పుకోవాలి. మనం వాటి వైపు మన గురి కలిగి ఉండాలి. మనం మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే అప్పుడు అవన్నీ మనల్ని వెంబడించునని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈరోజు మనము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడదుము గాక. అట్లాగే 4వ వచనం వెళ్ళిపోదాం. 4వ వచనంలో ది సెరెనిటీ ఆఫ్ ద బ్లెస్డ్ మ్యాన్ అంటే ధన్యకరమైన జీవి యొక్క నెమ్మదికరమైన జీవితాన్ని మనం ఇక్కడ చూస్తాం. 4వ వచనంలో, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యతను నీతియు గలవారని మనం చూస్తాం. ఇక్కడ వారి హృదయంలో ఏముంటుందంట? వారు చీకటిలో ప్రయాణం చేస్తుంటే వారికి ఏముంటును? వెలుగు పుట్టును. ఈ రోజు మనము చీకటిలో లేదా ఇబ్బందుల్లో లేదా ఇరుకుల్లో మనం వెళుతుండగా మన సమస్యకు సమాధానం దొరకట్లేదు, మనకు వెలుగు రావట్లేదు, మనకు ఆన్సర్ రావట్లేదు, మనకి జవాబు రావట్లేదు, మనకు విడుదల రావట్లేదు, మన ఇబ్బందుల్లో మనము తప్పించబడలేకపోతున్నాము. కారణం ఏంటంటే మనము ధన్యులము కాదు. ధన్యత కావాలి అంటే ఆయన వాక్యాన్ని ప్రేమించాలి, ఆయనను ప్రేమించాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మనకు నడిపింపు ఉంటుందంట, మనకు కటాక్షం ఉంటుందంట, ఆయన వాత్సల్యత మన మీద ఉంటుందంట, ఆయన నీతి మనకిచ్చే దేవుడిగా ఉన్నాడు. అబ్రహాము నీతిని నమ్మాను, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడేను. మనము కూడా ఆ నీతిగా ఎంచబడాలంటే ఆయన నమ్మాలి, ఆయన నడిపింపుకు అప్పగింపుకోవాలి, ఆయన కటాక్షం కలిగి ఉండాలి, ఆయన వాత్సల్యత మనకు ఉండాలి. అప్పుడు మనము నీతిమంతులంగా మార్చబడతామని చెప్పి 4వ వచనంలో మనం చూస్తాము. అలాగే మనం ముందుకు వెళ్ళినట్లయితే 5వ వచనం చూద్దాం ఒక్కసారి. ద సెన్స్ ఆఫ్ ద బ్లెస్డ్ మ్యాన్. 5వ వచనంలో ద సెన్స్ ఆఫ్ ద బ్లెస్డ్ మ్యాన్, బ్లెస్డ్ మ్యాన్ యొక్క ధన్య జీవి యొక్క ఆలోచన ఎలా ఉండాలో ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ దయాళులు యెహోవాకు అర్పించువారు. ఇక్కడ మనం చూస్తాము, దయాళులు అర్పించువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శల వారి వ్యాజ్యము గెలుచునని మనం చూస్తాము. మనము
మనకు దయ మన జీవితాల్లో మన హృదయాలు ఏముండాలంట? దయ ఉండాలంట, దయ ఉండాలి అంట. నేను ఒక ఉదాహరణ దేవుని వాక్యంలో చెప్తాను. ఇది 2 సమూయేలు 9వ అధ్యాయం మనం చూస్తాం. అక్కడ చూద్దాం ఒక్కసారి. బుక్ ఆఫ్ 2 Samuel చాప్టర్ 9 వర్స్ 3. 2 సమూయేలు 9వ అధ్యాయం 3వ వచనం. అక్కడ మెఫీబోషెత్ గురించి రాజు అయిన దావీదు ఏమంటున్నాడో చూద్దాం ఒక్కసారి. రాజు యెహోవా దయ చూపినట్లుగా ఉపకారము చేయుటకు నాకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు చాలు. ఇక్కడ మనం చూస్తాము. దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే దావీదును చంపాలని, దావీదును శత్రువుగా చూసిన సౌలు ఆయన చనిపోయిన తర్వాత, దావీదు రాజైన తర్వాత దేవుడు దావీదుకు చూపించిన దయను బట్టి సౌలు కుమారులలో నేను ఆ దయను చూపించడానికి ఎవరైనా మిగిలి ఉన్నారా అని ఆయన వాకపు చేస్తున్నట్లుగా, ఎంక్వైరీ చేస్తున్నట్లుగా మనం చూస్తాము. చూసారా ఎంత అద్భుతమైన మాదిరిని మనం చూస్తాము. ఇక్కడ దావీదు గురించి మనము చాలా మాట్లాడుకుంటాం. ముఖ్యంగా దావీదు అంటే మనం ఆలోచన మొత్తము ఆ ఇంటి మీదకి వెళ్ళిపోతాం, మేడ మీదకి. కానీ దావీదులో ఉండే ఒక గొప్ప ఆలోచన చూడండి, ఒక గొప్ప మాదిరిని చూడండి. ఇతను ఏం చేస్తున్నాడంటే నా శత్రువు కదా సౌలు అని శత్రుత్వాన్ని కోల్పోయిన వాడిగా, ఆయన క్షమించిన వాడిగా మనం చూస్తాము. తన శత్రువుని క్షమించినాడు అని అనడానికి ప్రధానమైన కారణము లేదా ఏదైనా రుజువు ఏదైనా ఉంది అంటే ఈ 2 సమూయేలు ఈ అధ్యాయమే. ఇక్కడ ఆయన సౌలును క్షమించిన వాడై, తన శత్రువులను క్షమించిన వాడై, వారి కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? దేవుడు నాకు దయ చూపించాడు, ఆ దయను నేను ఇతరులకు చూపించాలి. మనమందరము దేవుని దయను పొందిన వారమే, మనమందరము ఆయన కృపను పొందిన వారమే. మనము కూడా ఆయన దయను పొందిన వారమై ఆయన దయను ఇతరులకు చూపించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. చూసారా ఎంత అద్భుతమైన మాదిరిని దావీదు మనకు చూపిస్తున్నాడు. యెహోవా దయాళుడు, ఆయన అప్పించువాడు, వారు భాగ్యవంతులంట. ఎవరైనా ఇరుకుల్లో ఉన్నప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇవి నాకు మంచి స్నేహితుడివి, ఇవి నాకు మంచి బంధువు, ఇవి నాకు వెల్ విషర్ అని చెప్తే సరిపోదు. వారిని మనం ఆదరించాలంట, వారికి అప్పివ్వాలంట, వారికి సహాయం చేయాలంట. వారు భాగ్యవంతులని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడి దయను మనం పొందినప్పుడు దాన్ని చేతుల ద్వారా, కార్యము ద్వారా మనము దాన్ని చూపించవలసిన వారమై ఉన్నాము. అప్పుడే నీవు ధన్యతరమైన జీవని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి దేవుని దయను పొందిన మనము ఇతరులకు దయను చూపించే వారంగా ఉందుముగాక. ఒకసారి 6 నుండి మనం 3వ వచనం చూసినట్లయితే ది సెక్యూరిటీ ఆఫ్ ద బ్లెస్డ్ మ్యాన్, ధన్యత పొందిన ధన్యుడి యొక్క భద్రత ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనం చూస్తాం. 6 నుండి 8 వరకు ది సెక్యూరిటీ ఆఫ్ ద బ్లెస్డ్ మ్యాన్. వాడు ఎలా ఉంటాడో చూద్దామా? అట్టి వారు ఎప్పుడును కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. 7వ వచనం, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరంగా నుండును, తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరే వరకు వాడు భయపడాడు. ఇక్కడ మనం చూద్దామా? 6వ వచనంలో ఏముంది? కదిలింపబడడు. రైట్, వారు జ్ఞాపకంలో ఉందురు, వారు స్థిరముగా నుందురు, వారు జడియరు, వారు భయపడడం మనం చూస్తాము. ఇక్కడ మనము మన జీవితాల్లో కదిలింపబడకుండా ఉండాలి అంటే నీవు ధన్యురాలుగా మార్చబడాలి. నీవు జ్ఞాపకంలో ఉండాలి అంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరము. వారు లేకపోయినా వారు జ్ఞాపకంలో ఉన్నారు అంటే వారు ధన్యులు అని చెప్పవచ్చు. ఇంకను నువ్వు స్థిరముగా ఉండాలంటే నువ్వు ధన్యురాలుగా ఉండాలి. నువ్వు జడియకూడదు, నువ్వు భయపడకూడదు, నువ్వు బెదరకూడదు అంటే నువ్వు ధన్యురాలుగా ఉండాలి. నువ్వు భయపడకుండా ఉండాలి అంటే నువ్వు ధన్యురాలుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ 2 రకాలైన భద్రతను మనం చూస్తాము. ఒకడు ఎప్పుడూ కదిలింపబడడు, ఇంటర్నల్ సెక్యూరిటీ, నిత్యమైన భద్రతను మనం చూస్తాము. తర్వాత దుర్వార్తకు జడియడు, వాడు స్థిర మనస్సు కలవడం చూస్తాము. ఇది డైలీ సెక్యూరిటీ, అనుదిన భద్రత, నిత్యమైన భద్రత.
వాడు ఎప్పుడు కదిలింపబడాడు. ప్రతిరోజు వచ్చే దుర్వార్తలకు మనము జడియము. ఒకసారి ఫోన్ ఓపెన్ చేస్తే అందులో మంచి వార్తలు ఎన్ని ఉంటాయి, చెడు వార్తలు ఎన్ని ఉంటాయి, భయపెట్టే వార్తలు ఎన్ని ఉంటాయి చెప్పండి. అటువంటి వార్తలకు మనము జడియకుండా ఉండాలి అంటే, స్థిర మనసు మనం కలిగి ఉండాలంటే అనుదిన భద్రత మనం కలిగి ఉండాలి. We should have eternal security as well as daily security. నిత్యమైన భద్రతను మనం కలిగి ఉండాలి, అనుదిన భద్రత మనం కలిగి ఉండాలి. నేను అంటాను, who is your security this morning? ఉదయకాలంలో నీ భద్రత ఎవరు? నీ అనుదిన భద్రత ఎవరు? నీ నిత్యమైన భద్రత ఎవరు? నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, దట్ ఈస్ మై సెక్యూరిటీ. లేదా నాకు ముఖ్యమంత్రితో పరిచయం ఉంది, అది నా సెక్యూరిటీ. నాకు మంచి భవనం ఉంది, అది నా సెక్యూరిటీ. నాకు మంచి ఆరోగ్యం ఉంది, అది నా సెక్యూరిటీ. నాకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అది నా సెక్యూరిటీ. నాకు మంచి హోదా ఉంది, అది నా సెక్యూరిటీ. ఇవన్నీ ఎన్నిక లేని సెక్యూరిటీస్. ఇవన్నీ కూడా నిత్యమైన భద్రతను మనకి ఇవ్వలేవు, అనుదిన భద్రతను మనకి ఇవ్వలేవు. కాబట్టి నిత్యమైన భద్రతను, అనుదిన భద్రతను మనకి ఇచ్చేవాడు మన రక్షకుడైన, మన విమోచకుడైన, మన జీవనల యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన ఇటువంటి భద్రతని ఇవ్వడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన పరలోకములు కూడా తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్నట ఆయన భూలోకానికి వచ్చి రక్త మాంసములు ధరించుకొని ఆయన భూలోకంలో ఆయన జీవించి ఆయన తనను తాను తిరువకు అప్పగించుకొని ఆయన చేతులలో చీరలు కొట్టారు, ఆయన కాళ్ళలో చీరలు కొట్టారు, ఆయన తలపైన ముళ్ళ కిరీటం, ఆయన హేరణ పిడిగుదులు, ఆయన వీపంతా కూడా నాగడి చాలా దున్నపడింది, ఆయన ప్రక్కలో బల్లె పొట్టు, చివరి పొట్టు వరకు రక్తము కార్చి తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆహ్వానమై ఆయన తిరిగి రావడానికి ఆయన రెడీగా ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండగా ఈ యొక్క ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నిత్యమైన భద్రతనిచ్చేవాడు ఆయనే, అనుదిన భద్రతనిచ్చేవాడు ఆయనే అని మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఇటువంటి గొప్ప జీవికి, ఇటువంటి బ్లెస్డ్ మ్యాన్ కి ఉండే ద స్టేటస్ ఆఫ్ ద బ్లెస్డ్ మ్యాన్. 9వ వచనం చూద్దాం ఒక్కసారి. 9వ వచనం, 9వ వచనం ప్లీజ్. వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును, వారి నీతి నిత్యము నిలుచును, వారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడునని మనం చూస్తాం. ఇక్కడ మనకు ఘనత రావాలి అంటే, మనం హెచ్చింపబడాలి అంటే, మనకు ఆశీర్వాదం రావాలి అంటే మొదటి 8 వచనాలను మనం ఫాలో అవుతే దెన్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ద 9th verse. 8వ వచనానికి మనకు అర్హత రావాలి అంటే మొదటి 8 వచనాలు మనం ఫాలో అవుతే అప్పుడు 9వ వచనంలో మనం ఇతరులకు ఇచ్చే దాతృత్వం కలిగి ఉంటాము. ఆయన నీతి మన మీద నిత్యం ఉంటుంది, వాని కొమ్ము ఘనత నందును హెచ్చింపబడను. నీకు ఘనత రావాలి, హెచ్చింపు రావాలి అంటే మొదటి 8 వచనాలు మనం ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే 8 వచనాలు మనం ఫాలో అవుతామో ద 9th verse will follow you. 9వ వచనము మనల్ని ఫాలో అవుతుంది. ఒకసారి 10వ వచనం చూద్దాం ఒక్కసారి చివరిగా. భక్తిహీనులు దాన్ని చూసి చింతపడుదురు, వాళ్ళు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోవునని మనం చూస్తాం ఇక్కడ. కాబట్టి ఈ 10వ వచనం గురించి మనం ఎక్కువగా ధ్యానం చేయం, కానీ 10వ వచనంలో ఉండే భక్తిహీనులు చింత ఉంటుంది వాడికి, వాడు క్షీణించిపోతాడు, వాడు భంగమైపోవునని చూస్తాము. కాబట్టి ఇటువంటి జీవితము మనకొద్దు, మనకు ఉండకుండా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము ఇతరులు మనల్ని చూసి అసూయ పడుతున్నారు అంటే, ఇతరులు మనం చూసి చింతపడుతున్నారు అంటే మనం భయపడాల్సిన పని లేదు, మనం బాధపడాల్సిన పని లేదు. మనల్ని దీవించిన వాడు, మనల్ని ఆశీర్వదించిన వాడు, మన కొమ్ము హెచ్చించిన వాడు ఆయనే. కాబట్టి మన గురి ఆయన వైపు చూసి మన యొక్క విశ్వాసం పరుగు పందెంలో మనము ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. ఇక్కడ ఒకసారి మనం వెనక్కి వెళ్ళిపోదాం. మొదటి వచనం మనం చూసాం కదా, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. కీర్తన 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. కీర్తన 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ఎవరు ధన్యులంట? దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు, ఆయన్ను ప్రేమించువాడు ధన్యుడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము పాదాలకు దీపము అంట. దేవుని
బలపరచును. దేవుని వాక్యము ఆదరణనిచ్చును. దేవుని వాక్యము పాపము చేయనివ్వదు. దేవుని వాక్యము మన హృదయంలో హర్షించడం నేర్పిస్తుంది. దేవుని వాక్యము ప్రీతికరము. దేవుని వాక్యము మన జీవానికి మధురము. దేవుని వాక్యము వివేకం ఇస్తుంది. దేవుని వాక్యము బంగారం కంటే శ్రేష్టము. దేవుని వాక్యము వెలిగించును. దేవుని వాక్యము హృదయానందకరము. దేవుని వాక్యము బ్రతికించును. దేవుని వాక్యము శాశ్వతమగు జీవమునిచ్చును. ఈ రెఫరెన్స్ చెప్పే సమయం లేదు, కానీ దేవుని వాక్యము తృత్య వంటిది. దేవుని వాక్యము అగ్ని వంటిది. దేవుని వాక్యము నీరు, అది మనల్ని కడిగి పవిత్రపరచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇంత మంచి మధురమైన దేవుని వాక్యాలు కలిగిన మనము దేవుని వాక్యము సజీవమై బలము కలిగి హృదయములను కీళ్లను విభజించినంత పట్టుకు దూరుచు మనల్ని సరిచేసేదిగా ఉంటుంది దేవుని వాక్యము. అంత అద్భుతమైన వాక్యాన్ని 66 గ్రంథాలుగా ఆయన మన చేతిలో పెట్టి ఉండగా ఈ వాక్యాన్ని మనము ప్రేమించి దేవుడిచ్చే దీవెనలను పొంది దేవునికి మహిమకరంగా మనము దీవించుదాం గాక. ఆ విధంగా చేయడం దేవుడు మనకు సహాయం చేయను గాక. అందరూ కూడా మోకరించి